హలో మై డియర్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఛానల్‌లో శ్యామ్ సార్స్ వొకాబులరీ స్టార్ట్ చేద్దామా? హిందూ పేపర్‌లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీని మనం నేర్చుకుందాము. వాటిని రన్నింగ్ నోట్స్‌లో రాసుకోండి. ప్రాక్టీస్ చేయండి. ఎడిటోరియల్ కాలమ్‌లోకి వెళ్ళిపోదాము. మనం చూస్తున్నాము ఆగస్ట్ 19థ్ హిందూ న్యూస్ పేపర్ శ్రీలంకకి సంబంధించిన ఒక ఆర్టికల్ వచ్చిందమ్మా. హెడ్‌లైన్స్‌లోనే ఒక ఇంపార్టెంట్ ఇడియమ్ వచ్చింది. అదేంటంటే బ్యాక్ ఫ్రమ్ ద బ్రింక్. అంటే ఏదైనా ప్రాబ్లమ్ నుంచి కాపాడడం అని రాసుకోండి. సేవ్ ఫ్రమ్ ఎ ప్రాబ్లమ్ లేకపోతే ప్రొటెక్ట్ ఫ్రమ్ ఎ ప్రాబ్లమ్. ఇదొక ఇడియమ్. ఈరోజు హెడ్‌లైన్స్‌లోనే ఒక ఇడియమ్ అయితే వచ్చింది. సో, బ్యాక్ ఫ్రమ్ ద బ్రింక్ అంటే ఏంటంటే ప్రొటెక్ట్ ఫ్రమ్ ఎ ప్రాబ్లమ్ లేదా సేవ్ ఫ్రమ్ ఎ ప్రాబ్లమ్. ఇలా చూసుకుంటూ వెళ్తే సెకండ్ వొకాబులరీ కంటెండర్ అన్నారు. ఇదేం పెద్ద కష్టమైన వర్డ్ కాదు. అయినా చెప్తున్నాను. ఎవరైతే ఎలక్షన్స్‌లో కానీ, లేకపోతే ఏదైనా కాంపిటీషన్‌లో కానీ నిలబడతారో, పోటీ చేస్తారో వాళ్ళని కంటెండర్స్ అంటాం. సో, సింపుల్‌గా చెప్పాలంటే కాంపిటీటర్స్ అని రాసుకోండి. కాంపిటీషన్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళని కంటెండర్స్ అంటాము. కాంపిటీటర్స్ అంటాం. ఇది నేను చాలా సార్లు ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు కంపల్సరీగా హిందూ పేపర్‌లో వచ్చే ఒక వొకాబులరీ. రొబస్ట్ అంటే చాలా బలమైన, వెరీ స్ట్రాంగ్. రొబస్ట్ అంటే వెరీ స్ట్రాంగ్. ఇన్కంబెంట్ అంటే తెలుసు కదమ్మా! ఎవరైతే ప్రస్తుతం పవర్‌లో ఉన్నారో. ప్రెజెంట్ ఇన్ పవర్. సో, ఇన్కంబెంట్ అంటే ద పర్సన్ హూ ఈస్ కరెంట్‌లీ ఇన్ పవర్. ఎవరైతే ప్రస్తుతం అధికారంలో ఉన్నారో ఏమంటాము? ఇన్కంబెంట్ అంటాము. ఇక గార్నర్ చేయడం అంటే యాక్చువల్‌గా ప్రొవైడ్ చేయడం అన్న మీనింగ్ వస్తుందమ్మా. కలెక్ట్ అన్న మీనింగ్ కూడా వస్తుంది. సో, గార్నర్ చేయడం అంటే కలెక్ట్ చేయడం. మీకు అర్థమయ్యేలా చెప్పనా? మనం ఏదో ఒక గోల్ పెట్టుకున్నాము లైఫ్‌లో. ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? మన బలాలన్నిటిని కూడా దగ్గరికి తీసుకొని కలిసి పని చేయాలి. అంటే గార్నర్ చేయాలి. కలెక్ట్ అని రాసుకోండి. టెన్యూర్ అంటే తెలుసు కదా! టైమ్ పీరియడ్. టెన్యూర్ అంటే పీరియడ్. 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ అంటాం కదా! టెన్యూర్. బ్యాకింగ్ అంటే ఏం కాదురా సపోర్ట్. బ్యాకింగ్ అంటే సపోర్ట్. వెన్ ఐ వాస్ ఇన్ ఎ ప్రాబ్లమ్ లాస్ట్ ఇయర్, ఐ గాట్ ఎ గుడ్ బ్యాకింగ్ ఫ్రమ్ మై అంకుల్. వెన్ ఐ వాస్ ఇన్ ఎ ప్రాబ్లమ్ లాస్ట్ ఇయర్, ఐ గాట్ ఎ గుడ్ బ్యాకింగ్ ఫ్రమ్ మై అంకుల్. బ్యాకింగ్ అంటే ఏంటి? సపోర్ట్. మెల్ట్ డౌన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే కొలాప్స్. దారుణంగా పతనం అయిపోవడం, కొలాప్స్ అయిపోవడం, డిస్ట్రాయ్ అయిపోవడాన్ని ఏమంటామంటే మెల్ట్ డౌన్ అంటాం. అంటే ఒక ఐస్ క్యూబ్ కరిగిపోతే ఏమైనా ఉంటుందా? ఏముండదు. దాన్నే మెల్ట్ డౌన్ అంటాం. ఇది ఎకానమీ జార్గన్‌లో వాడుతూ ఉంటారు. ఎకనామిక్ మెల్ట్ డౌన్ అంటే ఆర్థిక రంగం అంతా కూడా కుప్పకూలి పడిపోవడం అన్నమాట. కుప్పకూలడం. ఎకనామిక్ మెల్ట్ డౌన్ అంటే ఆర్థిక పతనం. యాక్చువల్‌గా సస్టైనబుల్ అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తట్టుకోవడం అమ్మ. సో, సస్టైనబుల్ అంటే అర్థం ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే స్ట్రాంగ్ అని రాసుకోండి. దీనికి ఇంకా ఒక మంచి సినోనిమ్ చెప్పాలంటే ఎండ్యూరబుల్ అని కూడా అనొచ్చు. డ్యూరబుల్, ఎండ్యూరబుల్ అంటాం. అంటే చాలా బలమైన. అంటే ప్రాబ్లమ్స్ ఎన్నొచ్చినా కూడా మనం ఆ ప్రాబ్లమ్స్‌ని తట్టుకొని బలంగా నిలబడడాన్ని ఏమంటామంటే సస్టైనబుల్ అంటాం. అంటే డ్యూరబుల్, ఎండ్యూరబుల్, స్ట్రాంగ్ అంటామే అలా దీన్ని మనం పిలుస్తాం. సో, సస్టైనబుల్ అంటే అర్థం ఏంటంటే ఎండ్యూరబుల్. యాక్చువల్‌గా ఇక్కడ వాడు అన్‌సస్టైనబుల్ అన్నాడు. అంటే వీక్ అని అర్థం అనమాట. అయితే ఇక్కడ కాన్‌ఫ్లిక్ట్ అని ఎందుకు నేను హైలైట్ చేశానంటే ఇదేం పెద్ద కష్టమైన వొకాబులరీ కాదు. అయినా గూడా తెలియని వాళ్ళు ఉంటారని చెప్తున్నాను. కాన్‌ఫ్లిక్ట్ అంటే గొడవ, డిస్ప్యూట్. దీనికి ఒక మంచి సినోనిమ్ చెప్తాను. ఫ్యూయెడ్ అంటాం. ఫ్యూయెడ్ అంటే కూడా డిస్ప్యూట్ అన్న మీనింగ్ వస్తుంది. టజిల్ అనే పేరుతో కూడా దీన్ని మనం పిలుస్తాము. ఫ్యూయెడ్, టజిల్ అంటాం. ఓకేనా? అంటే డిస్ప్యూట్, గొడవ లాంటిది మనం దీనికి చెప్తూ ఉంటామనమాట. ఇంకిలా మనం చూసుకుంటూ వెళ్తున్న కొద్దీ తక్కువ వర్డ్సే ఉన్నాయి ఈ ఆర్టికల్‌లో. సెకండ్ పారాగ్రాఫ్‌కొచ్చేసేయండి. ఇక్కడ ఫ్యూయెల్డ్ అన్నారు. బేసికల్‌గా ఫ్యూయెల్ చేయడం అంటే ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆహ్, రెచ్చగొట్టడం అంటాను చూసారా? ట్రిగ్గర్ చేయడం అనమాట. మీకు అర్థమయ్యేలా చెప్తాను. నా ఫ్రెండ్ ఆల్రెడీ చాలా కోపంగా ఉన్నాడు. నేను వాడి కోపాన్ని రెచ్చగొట్టాననమాట. అంటే ఫ్యూయెల్ చేశాననమాట. ఇన్సైట్ చేయడం అని కూడా అంటామంట. ప్రేరేపించడం అంటాం చూసారా తెలుగులో? సో, మీరేం జేస్తారంటే మీ రన్నింగ్ నోట్స్‌లో ఫ్యూయెల్ చేయడం అంటే ట్రిగ్గర్ చేయడం, ఇన్సైట్ చేయడం అని రాసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిన వర్డే కదా! ఆటోనమీ అంటే ఏకపక్ష ధోరణి అంటాం. వన్ మ్యాన్ షో. ఆటోక్రటిక్ గవర్నమెంట్ అంటామే అలా అనమాట. సో, ఆటోనమీ అంటే అర్థం ఏంటంటే వన్ వన్ సైడెడ్ అని రాయండి. ఆటోనమీ అంటే వన్ సైడెడ్.
జనరల్‌గా డెమోక్రసీకి అపోజిట్ ఏమవుతుందంటే ఆటోక్రటిక్ గవర్నమెంట్ అవుతుంది కదా! అలా అన్నమాట. ఎన్విసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్. నేను ఈరోజు వర్డ్స్ ఆఫ్ ద డేలో ఇది కూడా చెప్తాను. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఎన్విసేజ్ అంటే జరగబోయేదాన్ని ముందుగానే ఊహించడం. ప్రెడిక్ట్ చేయడం అని రాయండి. ఎన్విసేజ్ చేయడం అంటే ఏంటి? జరగబోయేదాన్ని ముందుగానే ఊహించడం. దాన్నే ప్రెడిక్ట్ చేయడం అంటాము. ప్రెడిక్ట్ చేయడం అంటాము. దాన్ని మనం ఏమంటాం? ప్రెడిక్ట్ చేయడం అంటాము. నెక్స్ట్ వొకాబులరీకి వెళ్ళే ముందు మీ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పాలి. ఆఫ్‌కోర్స్ ఆల్రెడీ నేను అంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే చాలా మంది స్టూడెంట్స్‌లో ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. కానీ మెయిన్స్ అవ్వరు. సో, అలా బ్యాంక్ ఎగ్జామ్స్‌కి ఏదైతే మెయిన్స్ ఉంటుందో, ఆ బ్యాంక్ మెయిన్స్ ఎగ్జామ్‌లో చాలా మందికుండే సమస్య ఏంటి అంటే ఇంగ్లీష్. ఇంగ్లీష్ దగ్గర చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అసలు నిజంగా చెప్పాలంటే మెయిన్స్ ఎగ్జామ్ ఇంగ్లీష్ అంటేనే చాలా మందికి భయపడిపోతారు. అలా ఎవరైతే మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారో, అంటే ఖచ్చితంగా నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాను. మెయిన్స్ మాత్రం నాకు కొంచెం సపోర్ట్ కావాలి ఇంగ్లీష్. గైడెన్స్ కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అయితే నేను తీసుకురావడం జరిగింది. అదే మాస్టర్ స్ట్రోక్ అనే ప్రోగ్రామ్. ఇది ఎక్స్‌క్లూజివ్‌గా మెయిన్స్ కోసం మాత్రమే తీసుకొచ్చాను. ఈ ప్రోగ్రామ్‌లో కంప్లీట్‌గా ఏంటంటే ఇంగ్లీష్‌కు సంబంధించి ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ మెయిన్స్ కొట్టాలి అనుకున్నారో, ఇంగ్లీష్‌లో మంచి స్కోర్ రావాలనుకుంటున్నారో, వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో, మెయిన్స్ కోసం మనం తీసుకొచ్చిన ప్రోగ్రామ్ పేరేంటమ్మా? మాస్టర్ స్ట్రోక్. ఈ మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్‌కి సంబంధించి ఈరోజు నుంచి మీకు మన యాప్‌లో ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్‌లో న్యూ కోర్స్ అనేది కనిపిస్తుంది. ఇదే పేరుతో మాస్టర్ స్ట్రోక్ అనే పేరుతో కనిపిస్తుంది. ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే మన దగ్గర కోర్సెస్ పర్చేస్ చేశారో, బ్యాంకింగ్ కోర్సెస్ కానీ, కాంబో కోర్సెస్ కానీ పర్చేస్ చేశారో, వాళ్ళు ఎవరైతే ఇప్పుడు మెయిన్స్ రాద్దామన్న ఐడియాలో ఉన్నారో, వాళ్ళకొక సెపరేట్ వాట్సాప్ గ్రూప్ అనేది కూడా యాడ్ అవ్వడం జరిగింది. సో, సెపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళని అందులో మనం యాడ్ చేయడం కూడా జరిగింది. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్‌లో ఎవరైతే ఆల్రెడీ మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్‌లో ఏదైనా కోర్స్ తీసుకున్నారంటే, అంటే ఆల్రెడీ బ్యాంక్ కోర్స్ లాంటిది ఏమైనా కోర్స్ తీసుకొని, మీరు కూడా మెయిన్స్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీరేం చేయాలంటే 6300493953 నంబర్‌కి ఇమ్మీడియేట్‌గా కాంటాక్ట్ చేయండి. మీరు ఏ కోర్స్ తీసుకున్నారో చెప్పండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే నేనేం చేస్తానంటే, మీ నంబర్‌ని మన వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, మీకు ప్రతిరోజు కూడా మెయిన్స్‌కి సంబంధించిన గైడెన్స్ అనేది ఉంటుంది. ప్రతిరోజు ఆన్‌లైన్ క్లాసెస్ ఉంటాయి. ప్రతిరోజు అంటే 100% ప్రతిరోజు ఆన్‌లైన్ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఆల్రెడీ సీజీఎల్‌కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్‌కి కూడా మనం ఇదే ప్రొసీజర్ ఫాలో అయ్యాము. వాళ్ళకు సెపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళకి ప్రతిరోజు కూడా ఆన్‌లైన్ క్లాసెస్ జరుగుతున్నాయన్నమాట. అది చాలా హెల్ప్ అవుతోంది వాళ్ళకి. వాళ్ళది చాలా ఎక్కువ యుటిలైజ్ చేసుకుంటున్నారు. సీజీఎల్ విషయంలో ఇంగ్లీష్ అయితే కాన్ఫిడెన్స్ వచ్చిందని చాలామంది చెప్తున్నారు. ఇదే ప్రాసెస్ మనం ఇప్పుడు మెయిన్స్‌కి కూడా స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి మీరే కాదు మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మెయిన్స్‌లో ఇంగ్లీష్ విషయంలో టెన్షన్ పడేవాళ్ళుంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి మన ప్రోగ్రామ్ గురించి చెప్పండి. మాస్టర్ స్ట్రోక్ అనే ప్రోగ్రామ్ గురించి చెప్పండి. డౌట్స్ ఏమైనా ఉంటే ఈ నంబర్‌కి ఇమ్మీడియేట్‌గా మీరు కాంటాక్ట్ చేయండి. ఇది ఈ రోజు నుంచి యాక్టివ్ అవ్వబోతోంది. ఆల్రెడీ కొన్ని నంబర్స్ అయితే వాట్సాప్ గ్రూప్‌లోనే యాడ్ చేశాను. ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే నాకు ఇమ్మీడియేట్‌గా ఇన్ఫార్మ్ చేయండి. వాట్సాప్ గ్రూప్‌లో మీ నంబర్స్ కూడా నేను యాడ్ చేస్తాను. ఇమ్మీడియేట్‌గా మెయిన్స్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఎక్కడ కూడా లేట్ చేయకూడదు. ఎందుకంటే ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్‌కి, ప్రిలిమ్స్‌కి చాలా తక్కువ గ్యాప్ గ్యాప్ అయితే ఉంటుంది. దిస్ ఈస్ అబౌట్ ద మెయిన్స్ ప్రోగ్రామ్ అమ్మ మాస్టర్ స్ట్రోక్ అనే ప్రోగ్రామ్ కోసం. ఎన్విసేజ్ అంటే చెప్పాను గుర్తుందా? జరగబోయేదాన్ని ముందుగానే ఊహించడం, ప్రెడిక్ట్ చేయడం అంటాము. ఇక రెండర్ అంటే ఏం కాదురా గివ్ అని రాసుకోండి. ఇవ్వడం. నాకు మా ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ ఇచ్చారని చెప్పాలనుకో రెండర్ చేశారు. రెండర్ అంటే ఇవ్వడం. గివ్ అని రాసుకోండి. ఇక రివైవ్ అంటే తెలుసు కదా! కొంచెం ఎనర్జీ తగ్గిన తర్వాత మళ్ళీ ఎనర్జీని తెచ్చుకోవడం అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే రివైవ్ అంటే రీగెయిన్ ద ఎనర్జీ అని రాసుకోండి. రివైవ్ అంటే రీస్టార్ట్ అని కూడా రాసుకోండి పర్వాలేదు. రివైవ్ అంటే ఏంటి? రీస్టార్ట్ అని కూడా రాసుకోండి పర్వాలేదు. రీస్టార్ట్ అని కూడా రాసుకోండి. ఇన్‌ఫ్యూజ్ అంటే నింపేయడం. ఒక టీచర్‌గా నా బాధ్యత ఏంటి?
ఎప్పుడూ నా స్టూడెంట్స్‌లో ఎనర్జీని నేను ఇన్‌ఫ్యూజ్ చేయాలి. అది నా రెస్పాన్సిబిలిటీ. యాస్ ఎ టీచర్ మై రెస్పాన్సిబిలిటీ ఈస్ టు ఆల్వేస్ ఇన్‌ఫ్యూజ్ ద స్టూడెంట్స్ విత్ ఎనర్జీ. ఇన్‌ఫ్యూజ్ ద స్టూడెంట్స్ విత్ మోటివేషన్. సో, ఇన్‌ఫ్యూజ్ చేయడం అంటే ఏంటమ్మా నింపేయడం. ఫిల్ల్డ్ విత్ అని రాసుకోండి. ఫిల్ల్డ్ విత్ అని రాసుకోండి. ఇలా నేను ఈరోజు నా టాస్క్ అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలో తెలుసు కదా! మీ టాస్క్ కంప్లీట్ చేయాలి. ఈరోజు చెప్పిన వర్డ్స్‌లో ఒక 3 వర్డ్స్ అనౌన్స్ చేస్తాను. వాటితో 3 ఎగ్జాంపుల్స్‌ని తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో ఫాస్ట్‌గా మెసేజ్ చేయండి. ఫస్ట్ వొకాబులరీ ఏంటంటే రెండర్. దీంతో ఒక మంచి ఎగ్జాంపుల్ తయారు చేయండి. కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. తర్వాత ఎన్విసేజ్. దీంతో కూడా ఒక మంచి ఎగ్జాంపుల్‌ని తయారు చేయండి. కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. నేను మిమ్మల్ని ఒకే ఒక సజెషన్ ఇస్తున్నాను. మీరు ఎగ్జాంపుల్ తయారు చేసే ముందు ఒక్కసారి ఆ వర్డ్‌ని గూగుల్ చేయండి. ఆ వర్డ్ ఎలా వాడాలి? యాడ్జెక్టివ్ ఫార్మ్‌లో ఉందా? వెర్బ్ ఫార్మ్‌లో ఉందా? అన్నది ఒకసారి ఆలోచించుకోండి. ఏదో ఒక ఎగ్జాంపుల్ రాయాలి కదా! అని ఫాస్ట్‌గా కంగారు పడి రాసేయకండి. మీరు రాసే ఎగ్జాంపుల్ బెస్ట్‌గా ఉండాలి. గ్రామటికల్‌గా కరెక్ట్‌గా ఉండాలి. ఇక బ్యాక్ ఫ్రమ్ ద బ్రింక్ అనే ఇడియమ్‌తో మీరు ఒక ఎగ్జాంపుల్‌నయితే తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో 3 ఎగ్జాంపుల్స్‌ని ఫాస్ట్‌గా మెసేజ్ చేయండి. తెలుసు కదా! ఎవరైతే బెస్ట్ ఎగ్జాంపుల్స్‌ని పర్ఫెక్ట్‌గా తయారు చేసి కామెంట్ చేస్తారో వాళ్ళకి ఎవ్రీ సండే ఒక గిఫ్ట్ కూడా నేను అనౌన్స్ చేయబోతున్నాను. దిస్ ఈస్ అబౌట్ ద టుడేస్ వొకాబులరీ దట్ ఈస్ శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళుంటే వాళ్ళకి ఈ ప్రోగ్రామ్‌ని ఫాలో అవ్వమని చెప్పండి. ఎందుకంటే ఇది వొకాబులరీ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ అవుతుంది. మీ సీనియర్స్ కూడా ఎప్పుడు అదే ఫీల్ అయ్యారు. నాకు చాలామంది చెప్పారు. నేను రెగ్యులర్‌గా ఈ ప్రోగ్రామ్ చూస్తూ రన్నింగ్ నోట్స్ రాసుకున్నాను సార్. నాకు వొకాబులరీ మీద చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పారు. ఓకేనమ్మా? అదే విధంగా ఈ ఎగ్జాంపుల్స్‌ని ఫాస్ట్‌గా కామెంట్ చేయండి. మెయిన్స్‌కి మనం స్టార్ట్ చేసిన మాస్టర్ స్ట్రోక్ ప్రోగ్రామ్‌లో మనం మళ్ళీ కలుసుకుందాము.